ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన సూర్యలంక బీచ్ సైడ్ ఇలా చేపలు అమ్ముతూ ఉంటారు కదా ఈ అన్న వాళ్ళు, అసలు వీళ్ళు చేపలు అమ్ముతూ ఒక నెలకి ఎంత సంపాదిస్తారు తెలుసుకుందామా? అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఒక రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారన్న ఈ చేపలు కొనడానికి మన దగ్గరికి? ఒక 30 మెంబర్స్ అట్లా వస్తూ ఉంటారు రోజుకి వచ్చి. వచ్చిన వాళ్ళు ఎంత ఖర్చు పెడుతూ ఉంటారన్న సుమారు? అసలు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత, హైయెస్ట్ ప్రైస్ ఎంత? హైయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి 300 అట్లా ఉండిద్ది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 30 రూపీస్ అట్లా ఉండిద్ది. ఓవరాల్గా ఈ బిజినెస్ అనేది వర్తా కాదా అన్న ఇక్కడ? అంటే ఇది ఒక లాటరీ టైప్ అనమాట. ఈ బిజినెస్ ఒక రోజు ఉండిద్ది, ఒక రోజు ఉండదు. ఒక రోజు లాస్ పోతాం అంటే సేల్ కాకపోతే చేపలన్నీ పడేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గరికి ఒక రోజుకి 30 మంది వస్తూ ఉంటారంటే సుమారుగా మనం తక్కువలో తక్కువ 25 మందే వస్తారనుకుందాం. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 30 రూపాయలంట, హైయెస్ట్ ప్రైస్ 300 రూపాయలంట. మనం వచ్చిన ప్రతి ఒక్కరు 70 రూపాయలు ఖర్చు పెడతారనుకుందాం. 25 మంది 70 రూపాయల కాడికి ఒక రోజుకి కనుక ఖర్చు పెడితే 1750 రూపాయలు. దీన్నే కనుక ఒక మంత్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 52,500. ఇందులో నుంచి మెటీరియల్ కాస్ట్, షాప్ రెంట్, కరెంట్ బిల్లు, ఇంకా మున్సిపాలిటీ ఛార్జెస్ ఉన్నాయి కూడా తీసేసినా కూడా వీళ్ళు ఒక నెలకి 20 నుండి 22,000 మధ్యలో సంపాదించగలరు సుమారుగా. దీని మీద మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. This is business.